తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పీఠం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం పెరగలేదని నిప్పులు చెరిగారు. పని చేతగాక పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు ఎవరికీ లేదో ప్రజలను అడుగుదామా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం పదవిలో ఉంటూ చిచోరా భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీ మీద ఉన్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎలా అన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరూ గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికే కేసీఆర్ పై ప్రేలాపనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను తిడితే ఒక్కరోజు హెడ్లైన్స్లో ఉంటావేమో కానీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ స్థానమే ప్రజల హృదయాల్లో పదిలమని తెలుసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఇదే భాషను కొనసాగించాలనుకుంటే ఆయన జనజీవన స్రవంతిలో ఉండడానికి అర్హుడు కాడన్నాడు హరీష్ రావు. తెలంగాణని ఆవిష్కరించిన కేసీఆర్ను బహిష్కరిస్తావా? సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు చురకలంటించారు. తమ బహిష్కరణ రేవంత్ వల్ల కాదు గాని ఆయన నిష్క్రమణకు సమయం దగ్గర పడుతుందని హెచ్చరించారు. సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తే ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న రేవంత్ను చేయాలన్నారు. సీఎం లేఖితనాన్ని, చిల్లర మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకుందన్న హరీష్ రావు ప్రజాస్వామ్య పంథాలోనే ప్రజలు రేవంత్కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తారన్నారు. కులగణన పేరు మీద కుటిల రాజకీయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ను హరీష్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ సర్వే సరైంది కాదని సొంత పార్టీ నాయకులే తూర్పార పడుతున్నారని విమర్శించారు. రేవంత్ కులగణన చేయలేదు, గాడిద గుడ్డు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడన్నారు. రేవంత్కు సత్తా ఉంటే ముందు ఆయన పార్టీలో ఉన్న నాయకులు అందరినీ ఒప్పించాలని సవాల్ విసిరారు. కుల సర్వేలో ఖచ్చితమైన గణాంకాలు వచ్చాయని చెప్పించాలని డిమాండ్ చేశారు. నీ కుల సర్వే ఉత్త ఎన్నికల గిమ్మిక్కే, ఫెయిల్యూర్ మ్యాజిక్కే అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. సర్వే కరెక్టే అంటూ రీసర్వేకు ఆదేశించడం కాంగ్రెస్ నేతల దమాక్ ఖరాబ్ అయిందనుకునేందుకు నిదర్శనమని చెప్పారు.